మహబూబాబాద్ జిల్లా డోర్నాకల్ సుభాష్ స్ట్రీట్లోని 3 ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడ్డారు. రైల్వే ఉద్యోగి అయినటువంటి కనకం సునీత రాజశేఖర్ శుక్రవారం రాత్రి ఇంట్లో లేకపోవడంతో తాళాలు పగలగొట్టి 48 తులాల వెండి, 3 తులాల బంగారం, 3,000 రూపాయల నగదును అపహరించారు దొంగలు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇట్లనే ఉన్నాయి. ఈ కుండలో డబ్బులు వేసి కమ్మలు కూడా ఇగో ఇందులో పెట్టేశాను. పెద్ద కమ్మలు, ఉంగరము, బీరువా తాళాలు కూడా ఈ మూత మీద పెట్టాను. అయితే ఇక అది ఇది తీసిండ్రు, మొత్తం ఇగో ఇదంతా తీసిండ్రు, మొత్తం చిందర వందర చేసిండ్రు, అది కొట్టిండ్రు. బాక్స్ కి ఎత్తుకోవేండు, బాక్స్ కి ఎత్తుకోవేండు వాళ్ళు. ఏం కాదు మమ్మీకి ఏమైంది. అందరే ఉండే 18 తులాల పట్టి, 18 తులాల పట్టి. మాది డోర్నకల్ అండి. నేను మా పాప బాగలేకపోతే వరంగల్ వెళ్ళానండి నేను. అయితే వచ్చేసరికి తలుపు తాళం పగలగొట్టున్నదండి. వచ్చి చూసేసరికి బీరువా తలుపులు అన్ని పగలగొట్టున్నాయండి, చిందర వందరగా ఉన్నాయండి. అయితే విలువైన వస్తువులు బంగారం, వెండి, 3 తులాల బంగారం పోయిందండి. వెండేమో 30 తులాల వెండి పోయిందండి. పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసినామండి, వచ్చి చూసుకున్నారండి. మా పిల్లల కోసం నేను రూపాయి పోగు చేసుకొని బంగారం వెండి చేపించానండి. మీరు దయచేసి దొంగలను పట్టించాలని, మాది కొంచెం తొందరగా దొరకబట్టాలని మా మనవండి. చాలా బాధపడుతానండి. తిండి అన్నిటికీ చాలా వరకు పోగు చేసుకొని చాలా వరకు అసలు మీరు చాలా వరకు పోగు చేసుకొని డబ్బులు జమ చేసుకొని బంగారం వెండి చేపించి పక్కకు పెట్టానండి మా పిల్లల కోసం. ఈ రోజున ఇంత కర్మ జరిగిందని అనుకోలేదండి. నేను చాలా బాధపడుతున్నానండి.